హలో అందరికీ. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అక్క మీ సైడ్ అప్పడాలు బాగుంటాయి కదా, ప్రాసెస్ చూపించండి అని చెప్పి. మా విజయనగరం శ్రీకాకుళం వాళ్ళకి ఇవి బాగా తెలుసు అనమాట. ఫస్ట్ అయితే ఇంక మేము మా ఇంట్లో పప్పే ఎక్కించుకొని తొక్క తీసుకోవాలి. ఇంక అందులోనే చిన్న మిరపకాయలు ఉంటాయి, అవి నేను చూసి అయితే మా సైడే కనిపించాయి, దాన్ని సేమ్ మిరపకాయలు అంటారు. ఆ మిరపకాయలు వేసుకోవాలి. మేము 3 కేజీలు పప్పు తీసుకున్నాము. అందులో మిరపకాయలు వేసుకొని ఇంగువ పొడి వేసుకోవాలి. అది వేసుకున్నాక ఉప్పు నానబెట్టుకోవాలి, గడ్డ ఉప్పు. ఇంకా ఆ వాటర్ని ఆ పిండిలో వేసుకొని బాగా చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలన్నమాట. కలుపుకొని దాన్ని బాగా పేడించుకోవాలి. ఇదే మెయిన్ ప్రాసెస్. అప్పడంకి టేస్ట్, రంగు, రుచి వచ్చేది ఈ ప్రాసెసే అనమాట. బాగా పేడించాలి, అప్పుడే అప్పడం టేస్ట్ బాగుంటుంది. ఈవెన్ ఈ అప్పడంతో కూర కూడా అవసరం లేదు, అంత బాగుంటాయి అన్నమాట అప్పడాలు. నార్మల్గా అయితే నేను ఈ అప్పడం తప్ప కొన్ని అప్పడాలు కూడా తిన్నా పెద్దగా. ఇంకా మన దగ్గర ఉన్న నువ్వులు ఇవి, మా ఇంట్లో అవి కనుక మేము ఎక్కువ వేస్తాము. ఆ నువ్వుల్లో బాగా అద్దుకొని ఇంక మనం చపాతీ ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. నేను అప్పడం చేసేటప్పుడు మా నాయనమ్మ అనేది, ఆకాశంలో చంద్రుడు ఎంత రౌండ్గా ఉంటాడో నువ్వు చేసే అప్పడం అంత రౌండ్గా ఉంటుంది అనేది. ఏ లోకం ఉందో మా నాన్నమ్మ అంత పొగిడేది ఏ పని చేసినా కూడా. ఇంక ఇలా అప్పడాలు చేసుకొని ఎండబెట్టుకోవడమే. మీకు ఎవరికైనా ప్రాసెస్ తెలిస్తే కామెంట్ చేయండి.